ఈ రాగం వంట పట్టేసి అస్థిగతం అయిపోయిందన్నమాట. అది వచ్చేసి ఒకరోజు సడన్గా ఈ మన శబరిమలై శఖరం కూలి తెలుగు వాళ్ళు పోయారని అనగానే నాకు ఆ రాగం నాలో వెంటాడుతుంది కదా. అవును. అది దేవుడి దగ్గర కూర్చుని ఆటగదరా శివ అట్లా మనసులో ఆటగద కేశవ అని వచ్చిన తర్వాత ఏమిటిది, క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నారు ఆదిశంకర్లు. ఏమిటయ్యా ఆట, ఇలా చంపేయడం ఏమిటి అని చాలా బెంగతో అలాగా ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు. అమ్మతోడు అంటే ఏమిటి ఇక్కడ, శివశక్త్యాయుక్తో యది భవతి భక్త ప్రభావితం. అమ్మ శివుడు లేకుండా అమ్మవారు లేకపోతే అదే అమ్మతోడు అంటే అమ్మతోడు కాదు, అమ్మతోడు. అమ్మతోడు ఆటగదరా శివ అదే అమ్మతోడు కూడా నీకు ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మతోడు ఆటగదరా శివ ఆటగద గణపతిని తిరిగి బతికించేవు కళ్ళు మోయుట మొదటి ఆట నీకు. మళ్ళీ ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు. ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి విష్ణుమాయలు కూడా ఆట నీకు. ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ఆటగద శ్రీచక్ర సంచారిణి ఆటగదరా శివా ఆటగద కేశవా. అదే రాగంలో ఒక 22 రోజులు జ్వరం అంటే ఎక్కడ వచ్చినా అదే 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 ఫేవరెట్. రాత్రి పొద్దున్న నైట్ రాత్రి పక్కన ఇది పుస్తకం పెట్టుకుని పెన్ పెట్టుకుని పడుకునేవాడు అనమాట. ఓ రాత్రి వెళ్ళొస్తే వేసేసి మావిడికి భయం వేసేసింది. లేదు పిచ్చెక్కింది, ఏమిటండి ఇలా పిచ్చెక్కినట్టు ఇలా అయిపోతున్నారు మీరు ఏదంటే, ఒకవేళ నిజంగా శివుడి పిచ్చి ఎక్కితే అంతకన్నా కావాల్సింది ఏమిటంటే, మొత్తానికి అది 125 రాక రాసి దాన్ని 108కి ఎడిట్ చేసి అదే కదా 108 చేసి వేటూరి సుందరరామూర్తి గారు తీసుకెళ్ళి పులకించిపోయినా చాలా 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 బాగుంది ఆయన అని ముందు మాట రాశాడు. మాడుగుల నాగం శర్మ సంస్కృతంలో దానికి ముందు మాట రాశాడు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాశాడు. అన్నయ్య సీతారామ శాస్త్రి ఒక పాట రాశాడు ముందు మాటగా ఒక పాటే రాశాడు. నాకు బాపు గారికి వినిపించా, పరమాద్భుతమైన బొమ్మేసి పంపాడు. అది అసలు నేను బాపు గారు ఎప్పుడు బొమ్మ వేసినా అలా అలా చాలా గంట 2 గంటల అంత చూస్తూ ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు ఆ కాలు ఇలా అన్నప్పుడు ఆ మువ్వలు ఆ గాలిలో తేలడం చాలా బాగున్నాయంటే, అవునా గమనించారా మీరు, బాగుంది అని. ఒక నెల తర్వాత నేను ఫస్ట్ వేసిన బొమ్మలో ఇలా తంతున్న బాలు కొంచెం దూరం అయిపోయిందండి భూమి. అంటే భూమిని బాలుతో ఆటగదరా శివ అనడానికి ఇలా గమ్మత్తుంటే ఆటగదరా శివ ఆటగద కేశవ కాబట్టి శివుడికి పింఛం పెట్టాడు ఆయన. అవును, ఎస్ ఐ రిమెంబర్. పింఛం పెట్టి ఆ కాలుతో ఇలా తన్నినప్పుడు ఆ భూగోళం ఫుట్బాల్లో ఉండే భూగోళం కొంచెం దగ్గరేసి రెండో బొమ్మ పంపాడు నాకు. ఒక బొమ్మ వేయడమే గగనం, అలాంటి రెండో బొమ్మ కూడా వేసి నాకు. సో అక్కడి నుంచి మా వీణాపాణి అదే ఆల్రెడీ ట్యూన్ చేశాడు కదా, దీన్ని చూస్ చేసి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నిత్య రుధిరాభిషేకము నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నేత్రములే నేతి దీపములు నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర ఊపిరుల అగరు ధూపములు నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర 6 చక్రాలే పుష్పాలు నీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర కుండలిని యజ్ఞోపవీత మీకు. ఆటగదనాలోని ఆత్మలింగేశ్వర నాసిరమే నారికేళమ్ము నీకు. ఆటగదరా శివ రేవతి రాగం. రేవతి అదే అది రావణాసురుడు వేదాల్ని స్వరపరిచినప్పుడు రేవతితోనే